హాయ్ ఫ్రెండ్స్! వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 2 వంకాయలు తీసుకొని, వంకాయలు మధ్య మధ్యలో చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి స్టాండ్ పెట్టేసి, వంకాయలు దాని మీద పెట్టి కాల్చుకోవాలి. స్టాండ్‌కి నూనె పూసుకొని వంకాయలు కాల్చుకోవాలి. ఈ విధంగా వంకాయలు కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే టమోటాలు కూడా స్టాండ్ మీద పెట్టేసి కాల్చుకోవాలి 3 టమోటాలు. టమోటాలు 4 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. టమోటాలు కాలిన తర్వాత అవి గూడా తీసి పక్కన బెట్టుకోవాలి. ఇప్పుడు ముందులాగే ఒక ఎర్రగడ్డ, తెల్లగడ్డ 2 స్టవ్ మీద పెట్టేసి కాల్చుకోవాలి. ఇవి కాల్చి పక్కన పెట్టిన తర్వాత చివరగా పచ్చిమిర్చి గూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలు, టమోటాలు చల్లారిన తర్వాత తొక్కు మొత్తం ఈ విధంగా తీసేయాలి. రోట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ముందుగా వేసి దంచాలి. ఒక 2 నిమిషాలు దంచిన తర్వాత చింతపండు గూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ గూడా వేసుకోవాలి దాంతో పాటే. ఇప్పుడు చింతపండు వేసి దంచుకోవాలి. ఇప్పుడు తొడెం కట్ జేసి వంకాయలు 2 అందులో వేసి దంచాలి. అలాగే కాల్చి పెట్టిన ఉల్లిపాయ అందులో వేసి దంచాలి. ఉల్లిపాయలు బాగా దంచిన తర్వాత చివరగా కాల్చి పెట్టిన టమోటాలు అందులో వేసి బాగా దంచుకోవాలి పచ్చడి. పచ్చడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తము గిన్నెలో తీసుకొని తాలింపు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 3 ఎండుమిర్చి తుంచి వేసుకొని వేగనివ్వాలి 2 నిమిషాలు. చివరగా 3 రెమ్మలు కరివేపాకు తాలింపులో వేసుకొని పచ్చడి అందులో వేసుకోవాలి. ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయింది. వంకాయ పచ్చడి చాలా రుచిగా ఉంది. మేమైతే చేసిన వెంటనే తినేసాము. చాలా బావుందండి. ఫస్ట్ టైమ్ చేయడం నేను. మీరు ట్రై చేయండి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
ప్లీజ్ ఫ్రెండ్స్.